హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు వీడియోలో తెలంగాణకు సంబంధించి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సు 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తెలంగాణకు సంబంధించి డ్రాయింగ్ కానీ, టైలరింగ్ కానీ, కర్ణాటక మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, వుడ్ వర్క్కి సంబంధించిన సమ్మర్ ట్రైనింగ్ కోర్సు మే 1వ తేదీ నుంచి వెళ్ళి జూన్ 11వ తేదీ వరకు సమ్మర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సంబంధించి ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటారు. ఈ అప్లికేషన్స్ అనేటివి ఎక్కడెక్కడ తీసుకుంటున్నారనంటే హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్. హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ ఈ 5 జిల్లాలలో సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి అప్లికేషన్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ అనేది తీసుకుంటారు, అక్కడ సమ్మర్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ట్రైనింగ్ సెంటర్ అనేది రాయవలసి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ ఏ జిల్లాలో మీరు చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా, ఆ సెంటర్ యొక్క నేమ్ అనేది, ట్రైనింగ్ సెంటర్ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాయాలి. నేను అప్లికేషన్ ఫిల్ చేసే వాళ్ళది కరీంనగర్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ కరీంనగర్ అని రాయడం జరుగుతుంది. దాని తర్వాత ఇన్ విచ్ ట్రేడ్, మీరు ఏ ట్రేడ్లో అంటే ఏ సబ్జెక్టు పైన అంటే దేనిపైన మీరు చేయాలనుకుంటున్నారో అది డ్రాయింగా, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరా, దాని తర్వాత కర్ణాటక మ్యూజికా, తర్వాత హిందుస్థానీ మ్యూజిక్, వుడ్ వర్క్ ఈ 5 కోర్సులలో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. నేను వచ్చేసి డ్రాయింగ్ సంబంధించింది కాబట్టి డ్రాయింగ్ అని రాస్తున్నాను. దాని తర్వాత మీడియం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ. మీరు ఈ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ అనేది ఏ మీడియంలో చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. అది తెలుగు మీడియం అని నేను రాస్తున్నాను. మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియము, ఉర్దూ అయితే ఉర్దూ, ఏదైతే అది ఇక్కడ ఆ మీడియం ఇక్కడ రాయండి. దాని తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగానైతే మీ నేమ్ ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి, ఇక్కడ రాయండి. అదేవిధంగా ఎస్ఎస్సి మెమోలో ఉన్న విధంగానే ఫాదర్ నేమ్ని రాయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి ఈ 1, 2, 3 ఇవి సేమ్ ఎస్ఎస్సి మెమోలో ఉన్న విధంగానే ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రైనింగ్ సంబంధించింది ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన మెమో అనేది ఒరిజినల్ మెమో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ చదువుకునే వ్యక్తులది, స్టూడెంట్స్ది మెమోస్ అనేటివి యాజ్ ఫర్ ఎస్ఎస్సి ప్రకారమే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించింది కూడా మెమో రావడం కొరకు యాజ్ ఫర్ ఎస్ఎస్సి ప్రకారమే రాయండి అనేది ఇక్కడ ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది, టిక్ చేయండి. ఈ 3 అయితే మీరు ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఫిల్ చేయండి. తర్వాత క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటిదంటే ఎస్ఎస్సి అని రాయండి, 10th క్లాస్ అని రాయండి. అదేవిధంగా ఇక్కడ 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీరు ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబరు, దాని తర్వాత ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ మార్చి 2005, మార్చి 2019, 2000 మార్చి, ఇక్కడ మార్చిలోనో జూన్లోనో అక్కడ మీకు మెమో పైన ఉంటుంది. దాని ప్రకారంగానే ఇక్కడ రాయండి. దాని తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి టీసీసీ లోయర్ డ్రాయింగ్ అని ఇక్కడ మీరు రాయండి. అదేవిధంగా వీలుంటే కూడా ఇక్కడ డాష్ అని రాసి ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ టీసీసీ లోయర్ ఏ ఇయర్లో చేశారో కూడా అక్కడ ఇయర్ మెన్షన్ చేయండి. రెసిడెన్షియల్ అడ్రస్ వచ్చేసి ఆధార్లో ఉన్న విధంగానే మీ ఇంటి నెంబరు, విలేజీ, మండల, డిస్టిక్, పిన్ కోడ్ అనేది ఇవ్వండి. అదేవిధంగా మీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. అడ్మిషన్స్ వచ్చేసి ఎస్ఆర్ నో అనేది అక్కడ ఫిల్ చేస్తారు. అదేవిధంగా మీరు ఇచ్చేది, ఇప్పుడు నేను కరీంనగర్ అని రాశాను కాబట్టి ఇక్కడ కరీంనగర్, మీరు ఇచ్చే డేటు, మీరు ఏదైతే స్టడీ సెంటర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ స్టడీ సెంటర్ ప్లేస్ అనేది ఇక్కడ రాయండి. అదేవిధంగా మీరు ఇచ్చే డేట్ని ఇక్కడ వేయండి. ఈ 2 కింద ఉన్న ఈ 2 లైన్లు అనేవి మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఫిల్ చేయండి. ఇక్కడ కూడా మీ యొక్క సిగ్నేచర్ను చేయండి. దీని తర్వాత ఇక్కడ మీ ఫోటోను అటాచ్ చేసిన తర్వాత, మీ ఫోటోను పేస్ట్ చేసిన తర్వాత దీంతో పాటుగా 3 లేదా 2
ఎక్స్ట్రా పాస్పోర్ట్ ఫోటోలు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ యొక్క ఫిల్ చేసే విధానము. జాగ్రత్తగా ఫిల్ చేయండి. అయితే పోయిన సంవత్సరము అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు రెండు ఈ ఫామ్స్ 2 ఇవ్వమన్నారు. అదేవిధంగా ప్రతి సెట్కి 10th క్లాస్ మెమో, దాని తర్వాత లోయర్ మెమో, దాని తర్వాత ఆధార్ కార్డు జిరాక్సు, అదేవిధంగా క్యాస్ట్, ఈ 4టిని 2 సెట్స్ ఇవ్వమన్నారు. ప్రతి జిరాక్స్ పైన గెస్టెడ్ సైన్ కంపల్సరీ ఉండాలి. గెస్టెడ్ సైన్ అనేది చేపించి ఉండాలి. ఏంటిదంటే 10th మెమో, లోయర్ ఒరిజినల్ మెమో జిరాక్స్ పైన, ఆధార్ జిరాక్స్, దాని తర్వాత క్యాస్ట్ జిరాక్స్ పైన ఇవన్నిటివి ఈ ఫామ్కి అటాచ్ చేసి ఇవ్వాలి. ప్రతి జిరాక్స్ పైన గెస్టెడ్ సైన్ అనేది ఉండాలి. మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఒరిజినల్ మెమోస్ తీసుకెళ్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ వెరిఫికేషన్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి మెమోస్ కూడా అడిగే అవకాశం ఉన్నది. మీరు గెస్టెడ్ సైన్ పెట్టించుకొని వెళ్తే చూపించకున్నా పర్లేదు. ఒకవేళ గెస్టెడ్ సైన్ చేయించుకోవాలని వీలు లేని వాళ్ళు ఒరిజినల్ మెమోస్ తీసుకెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఇది తెలంగాణకు సంబంధించిన ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ యొక్క PDF లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ 42 days సమ్మర్ ట్రైనింగ్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్. ఇది తెలంగాణకు సంబంధించి. ఈ ఫామ్స్ అనేటివి ఎప్పటి నుంచి తీసుకుంటారంటే ఏప్రిల్ 17వ తేదీ నుంచి 29వ తేదీ ఏప్రిల్ వరకు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ను 17 నుంచి 29వ తేదీ లోపే ఇవ్వండి. 29వ తేదీ తర్వాత ఇస్తే మాత్రం అప్లికేషన్ ఫామ్ను తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు. వీలుంటే వర్కింగ్ డేస్లలో మాత్రమే వెళ్ళండి. హాలిడేస్లలో వెళ్తే అక్కడ సెంటర్లో ఉండరో తెలియదు. ఇది తెలంగాణకు సంబంధించిన ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో దాని గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.